యాసంగి సీజన్లో సాగునీరు విడుదల చేయకపోవడంతో కొన్ని ప్రాంతాల రైతులకు కష్టాలు పడ్డాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో సాగు చేసిన వరి చేను ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరి పొలం ఎండిపోవడంతో పొలంలో బైక్ నడిపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడంతో రైతాంగం బోర్లు పావుల కింద యాసంగిలో వరి సాగు చేశారు. ప్రస్తుతం బోర్లు బావుల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సాగు చేసిన వరి పైర్లకు నీరు అందక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. 100 ఎకరాల్లో వరి పైర్లు పూర్తిగా ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పశువులను మేపుతున్నారు. పరిస్థితి ఇదే విధంగా ఉంటే మరికొన్ని ఎకరాల్లో వరి పైర్లు ఎండిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కాలువల సాగు ద్వారా సాగునీరు విడుదల చేసి వారం రోజుల పాటు చెరువులు కుంటలు నింపితే భూగర్భ జలాలు పెరిగి పైర్లకు సాగునీరు అందే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఒక్కరోజు వదిలినా కూడా శ్రీరామ్ సాగర్ నీళ్ళు బోర్లు అంతో ఇంతో ఉక్కేది. గన్నో నీళ్ళు పోసినా కూడా ఈ పొలాలు బయటపడే అవకాశం ఉండే. ఆ నీరు లేక కూడా ఇలా పొలాలు ఎండబెట్టుకొని ఈ పొలం కూడా కౌలు తీసుకున్న పొలం మొత్తం పొలం 7 ఎకరాలు చేసిన 7 ఎకరాలకు 6 ఎకరాలు కూడా పొలం గొర్రెలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లోనైనా మునగాల మండలాన్ని కాపాడుతారని గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకోసారి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ ఉత్తమ్ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ఈ బాధ్యత ఉన్నది. కాబట్టి సొంత నియోజకవర్గాలు అవి కూడా ఇలాంటి పరిస్థితికి రావడం అనేది చాలా బాధాకరం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేలమరి గ్రామ ప్రజలను మునగాల మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ కాపాడే బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మీకు విన్నపిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని మీకు మరీ రైతు వారిగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బట్టుపల్లి సుందరయ్య, మాది మునగాల మండలం నేలమరి గ్రామం, కోదాడ నియోజకవర్గం. ఇది అందరూ కూడా చూసి ఈ బాధని అందరికి షేర్ చేయండి అని కోరుకుంటున్నాను. బండి తీసా పైకి లేపుగా.